సార్ లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన గెలవక ముందు నుంచి కూడా మీ చేనేత కార్మికుల యొక్క కష్టాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆయన హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు నేను ఉచితం చేస్తానని చెప్పి. దాన్ని నిన్న ఇంప్లిమెంట్ చేశారు. జీవో కూడా పాస్ అయిపోయింది. అది రేపు వచ్చే నెల నుంచి కూడా అమలు కాబోతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నాడు అంటారా? మీరేమనుకుంటున్నారు? చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నారు. గతంలో చాలాసార్లు కరెంటు పెంచారు ఛార్జీలు. ఇప్పుడు ఈ 200 యూనిట్లు చేనేతకి ఏంటంటే అందులోంచి ఉపశమనం చాలా వస్తుంది. కాకపోతే ఇది అందరికీ అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటివరకు లోకేష్ గారు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. మొన్న మాకు నీళ్ళు వచ్చినప్పుడు కూడా సాయం బాగానే వచ్చింది. అలానే ఇది కూడా అందరికీ వచ్చేట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. అది అందరికీ వచ్చేట్లుగా చేయగలిగితే ఇంకా మేము బాగుంటుంది. ఇప్పుడు చేనేత ద్వారా అనగానే సరే చేతులు కష్టమే, కేవలం చేతుల కష్టం, కాళ్ళతో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఒక చీర నేయాలి అంటే వాళ్ళు పడే కష్టం అంతా కూడా ఆయన కళ్ళతో చూశారు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చేనేత వస్త్రాలను వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం, ఒక చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయనే మారి మా నియోజకవర్గంలో ఇలా కష్టపడతారండి, ఇలా ఉన్నారండి అని చెప్పి చెప్పుకోవడం కానివ్వండి. ఇట్లా ముందు భవిష్యత్తులో మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఈ లోకేష్ గారి ద్వారా ఉంది అనుకోవచ్చు అంటారు? అనుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ చేనేతకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేశారు. అలానే మాకు వాళ్ళ తరపు నుంచి రాటాలు ఇప్పించారు. ఏర్పాటు చేశారు, రాటాలు ఇప్పించారు. చేనేతకైతే పర్వాలేదు, ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. ఇది చివరిదాకా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తే ఇంకా బాగుంటుంది. దానివల్ల అందరికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఈయన చక్కగానే ఉంది, పోయినసారి కన్నా చక్కగానే చేస్తున్నారు. అందులో అభ్యంతరం అయితే ఎలా ఉండేది సార్? అప్పట్లో మీ ఇట్లా కరెంటు బిల్లు గురించి కానీ, లేకపోతే మీ గుంటల్లో నీళ్ళు వచ్చినాయి ఏంటయ్యా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అని అడగడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమి జరిగినట్లు నేను గమనించలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఛార్జీలు పెంచడము, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల ఏంటంటే అధిక భారం అయిపోయింది మాకు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వల్ల తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఆర్థికంగా కోలుకునే అవకాశాలు ఇంకా బాగుంటాయి. అలాగే లోకేష్ గారు గెలవకపోయినా కూడా సార్, గతంలో ఆయన ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనుకుని ఆయన చేసిన పనులు కానివ్వండి, లేకపోతే మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వసతులు కానీ, లేకపోతే రోడ్లు కూడా మీకు తెలిసే రత్నాల చెరువు ప్రధాన రహదారి ఆయన మట్టి ఖర్చులు ఆయనే వేశారు. ఆ రోడ్డు కూడా వేశారు. ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో మాకు సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయించింది ఈయనే. 2-3 సార్లు వచ్చి నీళ్లు చూసి ఇక్కడ ఎంపీ నిధులతోనే ఇక్కడ చూసి రోడ్లు బాగా గొంతలు ఉన్నాయి, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని సిమెంట్ రోడ్డు ఎంపీ గల్లా జయదేవ్ గారి నిధులతో ఈయన స్వయంగా దగ్గరుండి చేయించారు, రోడ్డు వేయించారు. ఇచ్చిన మాట ప్రకారం చేశారు. అదేవిధంగా ముందు కూడా అభివృద్ధి విషయాల్లో ఆయన ముందుండి చేస్తారని మేము అనుకుంటాం. సో చివరిగా సార్, ఆయన మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే మీ నియోజకవర్గంలో మీరు అన్నట్టుగా రేపు ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ, లేకపోతే ఐటీ పరిశ్రమలు కానీ ఇలాంటివి కూడా వస్తే మీ చేనేతని ప్రధానంగా ఆయన ప్రమోట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి అని చెప్పే విధంగా అంటూ జరిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది కదా? చక్కగా ఉంటుంది. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి అయినా సరే చేనేత వస్త్రాలు ధరించాలి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కరు కొన్నా సరే ఒక కుటుంబం ఒక వారం బతికినట్టే లెక్క. సో ఆయన ఇప్పుడు చేస్తున్నారు. మిగతా వారు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మా చేనేతలు బతుకుతారు. ఎందుకంటే అంతరించిపోయే సనాతనంగా ఉండి ఎప్పటి నుంచో ఉండే వృత్తుల్లో చేనేత వృత్తి ఒకటి. అది ఇప్పటికీ అలా సజీవంగా ఉండాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇలా రాజకీయ నాయకుల మాటల వల్ల కానీ మాకు బతుకు ఏర్పడుతుంది. అది మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు. ఇంకా కొంచెం చేయాలి. భయపడుతూ నాకు ఈ వృత్తే ఉందండి. మా తల్లిదండ్రుల నుంచి, మా తాతల గారి నుంచి మాకు చేనేత వృత్తిలోనే ఉన్నాము, అందులోనే బతుకుతున్నాం. మా వృత్తి ఏంటంటే ఇది వృత్తి కింద కాదు, తరతరాల నుంచి ఒక జీవన విధానం మాది. వ్యవసాయం ఎలానో చేనేత వృత్తి కూడా అంతే. ఇప్పుడేంటి ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ ఒకప్పుడు స్త్రీ మాన ప్రాణ రక్షణకు కూడా ఈ చేనేత ఉపయోగపడింది. బ్రిటిష్ కాలంలో ఈ చేనేత ఎంతో ఉపయోగపడింది. అందుకే గాంధీ గారు కూడా స్వయంగా మన స్వదేశీ బట్టలే ధరించండి, విదేశీల సిల్క్ వాటిని వద్దు అనే ప్రచారం చేశారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న వృత్తి. మనిషి జీవించి ఆధునీకరణ నేర్చుకోవడం కానించి ఉన్న వృత్తి ఇదే. ఎన్నో వృత్తులు మారిపోయినాయి కానీ ఈ వృత్తి మారల. ఇది ఇప్పుడు అంతరించిపోయే దశకు వస్తుంది. దీన్ని ఇలా మన లోకేష్ గారు కానీ ఇలా కొందరు కానీ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మాకు బాగుంటుంది. అలాగే సార్, మీ మిస్సెస్ అంత అంటే డఫ్ అండ్ డమ్ అయినా కూడా మీకు కష్టంలో చేదోడువాదుడుగా ఉంటున్నారు. ఆవిడకి ఈ రోజున 3,000 నుంచి 6,000 పెన్షన్ చేయడం కానివ్వండి, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆదుకుంటున్నారు పేదవాళ్ళు, లేకపోతే ఎవరైతే నిజంగా వాళ్ళు అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అందుతున్నాయండి. ముఖ్యంగా 3,000 నుంచి 6,000 చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పాలి. అంతకుముందు కూడా 1,500 ఉన్న దాన్ని కూడా 3,000 చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు దాన్ని 6,000 చేయడం మంచి పరిణామమే. అది ఆర్థికంగా ఉపయోగపడిద్ది. ప్లస్
వారికి ఏదన్నా చేదోడు బాదులుగా ఇంకేదన్నా కొత్తగా అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడే అవకాశం చక్కగా ఉంది దానివల్ల. సో ఈ ప్రభుత్వం అయితే కొంత ఆలోచిస్తుంది. చేనేతదారులనే కాదు, పేదవాళ్ళు ఎవరైనా సరే దాని మీద వాళ్ళకి పథకాలు ఇవ్వడం గురించి గానీ, లేకపోతే ఏదైనా సరే బానే ఆలోచిస్తుంది అనుకోవచ్చు అంటారా? ఆలోచిస్తోంది. ఆలోచించడంలే పైన ఉన్నవారు చాలా చక్కగా చేస్తున్నారు. అందులో ఇప్పుడు లోకేష్ గారు గానీ, చంద్రబాబు నాయుడు గానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా అప్లికేషన్ ఇచ్చామంటే దాని మీద వెంటనే చేస్తున్నారు. అలానే మనం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి సార్ ఇలా అని చెప్తే వాళ్ళు చక్కగా చేస్తున్నారు. కానీ అది చివరి వరకు చేరేలా కూడా వాళ్ళు కొంచెం ఏర్పాటు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సార్, దాదాపుగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే చేనేతదారులు కనీస ఇళ్ల స్థలాలు కూడా లేకుండా ఉన్న వాళ్ళకి పెద్దపీట వేస్తూ దాదాపుగా ఒక 3000 ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రణాళిక కూడా రచించబోతున్నారు. అది అందులో చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తారనేది ఒక నానుడి వినికిడి కూడా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ వినికిడి పరిపూర్ణంగా నిజమైతే అంతకు మించిన అదృష్టం మాకు మరొకటి ఉండదు. ఇప్పటివరకు అయితే ఇక్కడ పట్టాలు లేవు. రత్నాల చెరువు ఈ ఏరియాలో, మంగళగిరి రత్నాల చెరువు ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఇంటికి పట్టాలు లేవు. బీఫామ్ కూడా చాలా వరకు లేవు. ఇప్పుడు పాతకాలంలో ఇచ్చినవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీరు వచ్చినాక ఏం చేస్తున్నారంటే, మేము మీకు అన్యాక్రాంతం భూముల కింద క్రమబద్ధీకరణ చేస్తామని ఈ మధ్య కొంచెం సర్వే చేసి ఏర్పాటు చేస్తున్నారు. సంతోషమే. అలానే అద్దెకు ఉండే వాళ్ళని చాలామంది ఉన్నాం చేనేతల్లో. ఆర్థిక స్తోమత లేక కనీసం స్థలాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నాం. మాలాంటి వారికి కొత్తగా స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మాలాంటి వారికి ఇస్తే గనక అది చాలా మాకు దోహదపడుతుంది. ఈ అద్దెలు కట్టుకోవడం చెప్పింది చేయగలుగుతారు ఆయన ఖచ్చితంగా. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారనే నమ్మకం ఉందా సార్? అర్హులకి ఇస్తారనే నమ్మకం అయితే ఉంది. పూర్తిగా అది చేస్తారని మేము ఆశిస్తున్నాం భవిష్యత్తులో. బాబా, ఈ రోజు లోకేష్ గారు మీకు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన తర్వాత, మంత్రిగా కూడా ఉన్న తర్వాత ఆయన ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 9 నెలల్లోనే మీ చేనేతదారులకు సంబంధించి 200 యూనిట్లు కరెంటు ఉచితం చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అది మంచిదే. అది చేనేతకి అట్ట చేశారంటే మంచిదే. ఎట్లా అంటే ఆయన ఆలోచన తీరు ఎలా ఉండేది? ఆయన గెలవకపోయినప్పుడు కూడా చాలా సార్లు చాలా బళ్ళు ఇచ్చారు, టిఫిన్ బళ్ళు ఇచ్చారు, చాలా బళ్ళు, రాట్నాలని చాలా ఇచ్చారులే చేనేత కార్మికులకి. మొన్న నీళ్ళు వచ్చి గుంటల్లో ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఒక కుటుంబం 25,000 దాకా 25,000 ఇచ్చారు. మగ్గానికి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత మీ నాయకుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఇంకా ముందు బాగుంటుందంటావు బాబాయ్ మీ భవిష్యత్తు ఈ చేనేతదారులది? లోకేష్ ఉంటే బాగానే ఉంటది. గతంలో ఎలా ఉండేది బాబాయ్? గతంలో ఇబ్బందిగా ఉండేది. ఆర్కే గారు ఉన్నప్పుడు ఏమైనా పట్టించుకున్నాడా? ఆర్కే అంటే మరి ఏం చెప్తామండి, ఆర్కే గురించి ఇంక చెప్పాల్సిన లేదు. ఏం లేదు. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి వృత్తిలో ఉన్నారు ఏంటి? నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. నాకు 45 సంవత్సరాలు మగ్గమే నేస్తాను. సో ఇప్పుడు మీ కష్టాన్ని గుర్తించి ఆయన ప్రతి ఒక్కళ్ళకి మా చేనేతదారులండి, మా మంగళగిరిలో మా వాళ్ళు మా చేతులతో కష్టపడి వాళ్ళు చేసినవి అని చెప్పి ఆయన ప్రమోట్ చేస్తున్న విధానం కానీ, మీకు ఒక రూపాయి వచ్చేలాగా లేకపోతే మీకు లాభపడేలాగా ఆయన ఆలోచిస్తున్న తీరు కానీ, లోకేష్ గారి గురించి ఏం చెప్తావు బాబాయ్? లోకేష్ చేసే పని అన్ని మంచిగానండి. మంచి పనులు చేస్తున్నాడు. అది సో ఆయన ఉండాలి, ఇంకా ఉండాలి, రావాలి. మళ్ళా మనకి మంగళగిరికి అయినా ఉండాలి. అది అప్పుడే డెవలప్ అవుద్ది. మీ చేనేతదారులు కూడా ఒక రూపాయి ఆదాయం వస్తుంది. అవును, నిజమే. అలాగే ఇళ్ల స్థలాల గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇళ్ల స్థలాలే ఇప్పుడు మేము వాటి కోసం ఆశించి ఉన్నాము. మరి ఎప్పుడు ఇస్తారో మేము కొద్దిగా వాటి మీద నమ్మకం చేస్తారని నమ్మకం. అప్పుడు చెప్పారు ఆ మాట, నమ్మకంగా ఇస్తారని మాకు ఇదిగా ఉంది.